ఈరోజు స్పైసీ కిచెన్లో పొటాటోస్ వెరైటీగా స్నాక్ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీ అడుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే అసలు సూపర్ స్నాక్ అని చెప్తాను నేనైతేను. ఫస్ట్గా ఎవరైనా కొత్తగా ఛానల్కి విజిట్ చేస్తే వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లస్ వెజ్ మంచూరియన్ కాంబినేషన్ అనుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో పొటాటోస్ కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఒక 5-6 పొటాటోస్ కానీ, ఇంకా ఎక్కువ ఉన్నారు పెద్దలు కూడా తింటారంటే క్వాంటిటీని బట్టి తీసుకోండి. దాన్ని ఒక 30% బాయిల్ అయ్యేలాగా వాటర్లో బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఆలు కొంచెం మెత్తబడుతుంది. తర్వాత వడగట్టేసి ఒక ప్లేట్లో అంతా పరిచేసి నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఒక 20 మినిట్స్ వదిలేసేయండి. దాంట్లో ఉన్న తేమ మొత్తము వెళ్ళిపోతుంది. తర్వాత మనము ఫ్రెంచ్ ఫ్రైస్కి అది ఏమేమి మిక్స్ చేసుకోవాలో తర్వాత చూద్దామన్నమాట. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకొక బౌల్లో తీసుకొని బియ్యం పిండి ఒక 3 కప్స్, 2.5 కప్ స్పూన్ మైదా తీసుకున్నాను. నేను తీసుకున్న వాటికైతే నేను ఒక 5 తీసుకున్నట్టున్న పొటాటోస్, దానికి నాకు ఈ క్వాంటిటీ పట్టింది. మీరు చూసుకొని వేసుకోండి అనమాట. కొంచెం మైదా తక్కువ ఉండాలి, 1/2 స్పూన్. రైస్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ ఉంటే మీకు క్రిస్పీనెస్ తెలుస్తుంది అనమాట. ముందు ఇట్లా ఒక కోటింగ్ దీనికి ఇచ్చి కొంచెం పక్కకు పెట్టుకొని, మీకు ఇప్పుడు రెడీగా ఎవరైనా తింటున్నారన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తీసి రెడీ చేసి పెట్టుకోండి. అలా ఫస్ట్ బియ్యం పిండి, మైదా పిండి ఒక కోటింగ్ అయితే కంపల్సరీగా ఇచ్చి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం చేయాలి క్వాంటిటీ అన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని కొంచెం సాల్ట్, మిర్చి, వాటర్ వేసుకొని డీప్ ఫ్రైకి ఎలా చేయాలో ఆ కన్సిస్టెన్సీలో చేసి రెడీ చేసి పెట్టుకోండి. అంతా చేసేస్తే అప్పుడే చేసేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఎవరైనా ఉన్నారు రెడీ చేయాలి ఐటమ్ అన్నప్పుడు కొంచెం ఎంత కావాలో అంత తీసుకొని ఒక బౌల్లో రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత నేను రెడీ చేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి తీస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై కూడా డబల్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 10 to 20% గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ సెకండ్ డీప్ ఫ్రై చేయాలన్నమాట. డబుల్ డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే ఏంటంటే మనం వేసిన రైస్ ఫ్లోర్ కానీ అది కానీ పొటాటోస్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడు కూడా పొటాటోస్ సింగిల్ ఫ్రై చేయకూడదు అనమాట. డబుల్ ఫ్రై చేస్తేనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నాకు డబుల్ ఫ్రై అయిపోయింది. డబుల్ ఫ్రై అయ్యే లోపల నేను వెజిటేబుల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా వెజ్ మంచూరియన్ కాంబినేషన్లో ఉంటుందని. ఈ లోపల ఈ ఆనియన్స్, క్యాప్సికము, తెల్లగడ్డ, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ ఏంటంటే నేను తరిగి రెడీగా చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఎలాగో లేట్ అవుతుందో తెలిసింది కదా. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ముందు తెల్లగడ్డ వేసిన తర్వాత కొంచెం తెల్లగడ్డ మనకు మంచిగా కమ్మటి స్మెల్ వచ్చిన తర్వాత అన్ని ఆనియన్స్, క్యాప్సికమ్ వేసేసి, ఇక్కడ మీ పిల్లలు ఏమన్నా ఇంకా వెరైటీగా తింటారు అనుకుంటే మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మీ కార్న్ వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. నేనైతే సింపుల్గా 2 ఐటమ్స్తోనే చేస్తున్నాను. తర్వాత సాసెస్, కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఈ 3 వేసేసి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ టెక్స్చర్ని కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట. మీరు వాటర్ వేయకపోతే అవి తొందరగా మాడిపోతాయి, లేకపోతే తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట. వాటర్ వేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ మనం రెడీ చేసుకున్నాం కదా, అది కొంచెం వేసి కార్న్ఫ్లోర్ వేయంగానే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. వాటర్ వేస్తూనే ఉండాలి, చాలా స్పీడ్ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది.
కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఒక 2 to 5 minutes కొంచెం అది మంచిగా బాయిల్ అయిందంటే ఆ సాస్ ఆ కార్న్ఫ్లోర్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. ఈ లోపల పిల్లలు వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకొకసారి ఏంటంటే అవి ఒక 5 minutes అట్లా వెయిట్ చేశాను అనమాట. ఆల్రెడీ మనం డబల్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్, అవి దీంట్లో వేసేస్తే మనకు కావాల్సిన రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. పొటాటోస్ క్రిస్పీ, స్పైసీగా, స్వీటీగా చాలా బాగుంటుంది. పిల్లలు వెరైటీగా తినాలి అన్న వాళ్ళకైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటూ మీరు ట్రై చేయండి. అసలు చూస్తుంటే చాలా బాగుంది. నేను అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. అసలు కలర్ కానీ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా చేశాను నేను, రైస్ ఫ్లోర్తో ఎప్పుడు చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చింది. తర్వాత లాస్ట్ ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని ఇంకా పిల్లలకి వస్తే ఇంకా సూపర్, ఇంకా ప్లేట్ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట, ఖాళీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.